తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్స్ పడుతున్న ఇబ్బందులను మొన్న 20వ తారీఖు నాడు 25th రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరూ కూడా వాళ్ళందరూ వచ్చి కూడా నన్ను కలవడం జరిగింది. ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకున్న సమస్యల విషయంలో. వెంటనే ఆ విషయాన్ని కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ హౌస్లో వారు కలిసినప్పుడు ఆ సమస్యను వారు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారి ఛాంబర్కి పిలిపించి ఆ ఛాంబర్లో దాదాపు 45 నిమిషాల పాటు అన్ని విషయాలు చర్చించి వెంటనే సంబంధిత ఆహార పంపిణీ కార్యదర్శి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సుధాంశ్ పాండే వారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ సాయంత్రం కూడా వారు పిలిచిన వెంటనే సుధాంశ్ పాండే గారి దగ్గరికి నేను స్వయంగా వెళ్ళి వారితో దాదాపు గంటన్నర పాటు ఈ విషయంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసపూరితమైన విధానం వల్ల, మోసగారితనం వల్ల మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఇష్టమైన సంక్షేమ పథకం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఉచితంగా 5 కిలోల బియ్యం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ప్రఖ్యాత కోసం పోయి పేదలకు పంచాల్సిన ఫ్రీగా ఉచితంగా వేయాల్సిన బియ్యాన్ని, కేంద్రం ఇచ్చే బియ్యాన్ని ఇవ్వకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలో వాటి ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేయడం వల్ల అనేక రైస్ మిల్లో బియ్యం స్టాక్ పేరుకుపోయింది. మేము అనేక దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరించినాం, అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఒక డిమాండ్ చేసిన తర్వాత దిగొచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం జూన్ నెలలో బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించాడు. ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా జూన్ది మాత్రమే ఇవ్వడం ప్రారంభించాడు. ఆ విషయాన్ని మన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తీసుకుపోయినాం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ సంబంధించి ఉచిత బియ్యం ప్రారంభించింది. కాబట్టి రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి. రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పేరుకొని ప్రొక్యూర్మెంట్ ప్రారంభించాలని చెప్పిన తర్వాత వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అతి త్వరలో దీన్ని ప్రొక్యూర్మెంట్ ప్రారంభించే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతోపాటు రబీకి సంబంధించి 2020-21 సంబంధించి ఆ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఇప్పటికే 6 times అవకాశం ఇచ్చారు గడువు పెంచుతూ. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దానిని కూడా 1 నెల పొడిగించేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పి కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. దాన్ని కూడా 1 నెల పొడిగించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దీని అంతటి కారణము రాష్ట్ర ప్రభుత్వము పేరు ప్రఖ్యాతులకు పోయి ఒక పట్టింపు ధోరణితో పేదలకు అన్యాయం చేస్తున్నది, రైతులకు అన్యాయం చేస్తున్నది, రైస్ మిల్లర్లకు అన్యాయం చేస్తున్నది. ఇప్పటి కూడా ఏప్రిల్, మే నెలలో ఇవ్వాల్సినటువంటి పేదలకు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేదలకు అందజేయాలి. ఈ రైస్ మిల్లర్ సమస్యకు పూర్తి కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి. చివరకు కేంద్రము స్పందిస్తే తప్ప ఇవాళ సమస్య పరిష్కారం కాలే. ఆయన చేతుల్లో లేదు. రైస్ మిల్లర్స్ ఇన్ని రోజులు మాయమాట చెప్పి మోసం చేసాడు. నన్ను చూడు, నా అందం చూడనట్టు ఇంకా చూడు సమస్య పరిష్కారం చేస్తాం అయిపోతుంది. కొనేది పీకేది ఆయనతో సంబంధం లేదని కొన్నాడు పీకాడు ఆయన. కొనేది కేంద్ర ప్రభుత్వం, స్పందించాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము పీయూష్ గోయల్ గారు దీన్ని సానుకూలంగా స్పందించడాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ అందరూ కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారిని కలిసారు, మా శాసనసభ రఘునందరావుని కలిసారు.
గరికపాటి మోహన్ రావు గారు కలిసారు, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి గారిని చాలామంది రైస్ మిల్లర్స్ కలిసారు. ఎక్కడ కలిసి వాళ్ళ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ సమస్యను గుర్తించి వాళ్ళు పడుతున్న బాధలు గుర్తించి రైస్ మిల్లర్స్ కూడా ఇబ్బంది పడద్దు, రైతులు ఇబ్బంది పడద్దు, పేద ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రితో చర్చించడం. వారు పూర్తి దాదాపు ఇంత బిజీ వల్ల వారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా నన్ను పిలిచి మాట్లాడి మాతో చర్చించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి సంబంధిత అధికారులతో కూడా సాయంత్రము ఇప్పుడు 4 గంటల వరకు కూడా వారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపెడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అవసరమైతే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను కూడా అవసరమైతే ఢిల్లీకి తీసుకొచ్చి సంబంధిత అధికారులతో కల్పించే ప్రయత్నం చేస్తాం. ఈ సమస్యకు పరిష్కారం చూపొద్దని చెప్పి మాట ఇవ్వడం చాలా సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.